హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2025 బడ్జెట్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం బడ్జెట్ గురించి తెలుసుకుందాం. సో ఈ బడ్జెట్ అనేది పేద మరియు మధ్యతరగతి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్యాక్స్. ఎవరైతే సాలరీడ్ పర్సన్స్ ఉన్నారో, వెదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, సో ఇయర్లీ 12 lakhs ఎవరైతే అర్న్ చేస్తున్నారో 1 రూపీ కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మీరు లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, మెడికల్ బిల్, ఇవంతా కూడా నార్మల్గా చూపించుకుంటుంటారు. ఇది 75,000. ఓవరాల్గా 12,75,000 ఎవరైతే అర్న్ చేస్తున్నారు ఇయర్లీ 1 రూపీ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. ఇంతకుముందు 3 lakh దాకా ఉంది, ఇప్పుడు ఆ లిమిట్ని 5 lakh వరకు ఇంక్రీజ్ చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు ఇస్తారు. ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. థర్డ్ వన్, స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరైతే రోడ్డు పక్కన చిన్న చిన్న షాప్స్, కిరాణా షాప్స్ కావచ్చు, ఇలా ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి క్రెడిట్ కార్డ్, అది కూడా యూపీఐతో లింక్ అయ్యే క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లిమిట్ కూడా 30,000 ఉంటుంది. 30,000 యూజ్ చేసుకున్న తర్వాత ఈవెన్ లిమిట్ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఆర్డీలో కానీ ఎఫ్డీలో కానీ సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఇయర్లీ 50,000 ఎవరైతే వడ్డీ అర్న్ చేస్తున్నారో, ఇంతకుముందు 10% గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ లిమిట్ని 1 lakh వరకు గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ వన్, 1 కోటి గిగ్గీ వర్కర్స్కి గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయనుంది. గిగ్గీ వర్కర్స్ అంటే డ్రైవర్స్, ఎవరైతే ఓలా, ఊబర్, స్విగ్గీ ఎవరైతే ఈ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయనుంది. నెక్స్ట్ వన్, రెంటల్ ఇన్కమ్ ఎవరైతే అర్న్ చేస్తూ ఉన్నారో, ఇంతకుముందు 2,40,000 ఎవరైతే రెంటల్ ఇన్కమ్గా అర్న్ చేస్తూ ఉన్నారో గవర్నమెంట్కి 10% అనేది ట్యాక్స్ పే చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ లిమిట్ని 6 lakh వరకు గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ ఇంతకుముందు 5 crore దాకా ఇచ్చేది, ఇప్పుడు ఆ లిమిట్ని 10 CR వరకు ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 5 yearsలో 5 lakh ఉమెన్కి, అలాగే ఎస్టీ ఎస్సీ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉన్నారో ఒక్కొక్కరికి 2 CR వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేయనుంది గవర్నమెంట్. నెక్స్ట్ వన్, స్టార్టప్స్ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ని ఎవరైతే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంతకుముందు 10 CR వరకు ఇచ్చేది, ఇప్పుడు ఆ లిమిట్ని 20 CR వరకు ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ వన్, అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనేది తీసుకురాలింది. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎడ్యుకేషన్లో ఏఐని నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐని యూజ్ చేయబోతుంది. అలాగే నెక్స్ట్ వన్, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి నుంచి నెక్స్ట్ 2028 వరకు పొడిగించిందనమాట. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనేది తీసుకురానుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 5 yearsలో 75,000 మెడికల్ సీట్స్ అనేది క్రియేట్ చేయబోతుంది అనమాట. నెక్స్ట్ వన్, టూరిస్ట్ ప్లేసెస్లో ఏదైతే రవాణా ఇష్యూస్ ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా లైక్ సాల్వ్ చేయబోతుంది అనమాట. నెక్స్ట్ వన్, అంగడివాణి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న దానికన్నా ఇంకా మెరుగ్గా డెవలప్ చేయబోతుంది నెక్స్ట్ 5 yearsలో. ఐ థింక్ అందరికీ ఈ బడ్జెట్ గురించి ఒక అవగాహన అనేది వచ్చింది. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.